బీహార్ను పేదరికంలోకి నెట్టడానికి కాంగ్రెస్ ఆర్జేడీలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీహార్లో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు అడ్డు అదుపు ఉండేది కాదన్నారు. బీహార్లోని సివాన్లో 5,900 కోట్లకు పైగా వ్యయంతో 28 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి సృష్టించిన జంగిల్ రాజును బీహార్ ప్రజలు అంతం చేశారని చెప్పారు. బీహార్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు వలస వెళ్లడానికి దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పట్టిపిడుస్తున్న పేదరికానికి ఆర్జేడీ కాంగ్రెస్లే కారణమని ఆరోపించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలన నమూనా ప్రజల అవసరాలను విస్మరిస్తూ వారి సొంత కుటుంబాలను సంపన్నం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ లైసెన్స్ రాజులో ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారని, ప్రజలు మాత్రం పేదలుగా మిగిలిపోయారని అన్నారు. అంబేద్కర్ను ఆర్జేడీ అవమానించిందన్న ప్రధాని మోదీ బీహార్ ప్రజలు ఆ పార్టీ నాయకులను ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాత ఛాయాచిత్రాలను వారి పాదాల దగ్గర ఉంచుకుంటారని, తాను మాత్రం అంబేద్కర్ ఛాయాచిత్రాన్ని హృదయానికి దగ్గరగా ఉంచుకుంటానన్నారు. తాము సబ్కా సాత్ సబ్కా వికాస్ను నమ్ముకుంటే కాంగ్రెస్ ఆర్జేడీలు మాత్రం పరివారిక వికాస్ను మాత్రమే నమ్ముతాయన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీ కలిసికట్టుగా బీహార్ గౌరవాన్ని దెబ్బతీశాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. पंजे और लालटेन वालों ने मिलकर बिहार के स्वाभिमान को बहुत ठेस पहुंचाई। इन लोगों ने ऐसी लूट खसोट मचाई कि गरीबी बिहार का दुर्भाग्य बन गई। अनेक चुनौतियों को पार करते हुए नीतीश जी के नेतृत्व में एनडीए सरकार बिहार को विकास की पटरी पर वापस लाई है। ये तो बिहार के लिए और भी बहुत कुछ करना है।